ఇండియన్ సినిమాలో ఇప్పుడు Yeah. ప్రజెంట్ సినారియోలో రాజమౌళి గారు, రాజమౌళి గారు నెంబర్ 1. Yes. ఇప్పుడు ఆ స్థానానికి ఇంకో 10 ఏళ్ళ వరకు డోకా లేదు అన్నంత స్థాయిలో ఆయన స్థిరపడిపోయారు. Yes, yes, yes. ఆయన కాంపిటేటివ్ అనుకుంటే ఎవరు అనుకుంటారు సార్? రాజమౌళి దాటి ఒక డైరెక్టర్. అంటే అండి, అంటే క్రియేటివ్ ప్రాసెస్ ఇప్పుడు రన్నింగ్ రేస్ కాదు కదండి. రన్నింగ్ రేస్లో ఓకే ఇతను ఈ ఈ టైంలో పరిగెత్తాడు, ఇతని కంటే ఫాస్ట్ పరిగెత్తాడు. సో ఇట్ ఈస్ నాట్ ఇట్స్ క్రియేటివ్ ప్రాసెస్ అండి. క్రియేటివ్ ప్రాసెస్లో ఎవ్రీ వన్ ఈజ్ ట్రయింగ్ టు డూ దేర్ ఓన్ వే అండి. అంటే లైక్ సో దాంట్లో ఇతని కంటే గొప్ప అతను అని కంపారిజన్ మనం చేయలేమండి. ఎందుకంటే లైక్ మనకి ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలో తీసుకుంటే స్పిల్బర్గ్ ఒక లెక్క అయితే, లైక్ యూ హ్యావ్ జేమ్స్ క్యామరూన్ ఒక లెక్క అయితే, లైక్ నాలన్ ఒక లెక్క. సో యూ కాంట్ కంపేర్ అంటే ఒక ఇతను గొప్ప అతను గొప్ప అని. సో అలాగా లైక్ రాజమౌళి హాజ్ ఎర్న్డ్ దిస్ స్టేచర్ అంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి సినిమాలు చేసి లైక్ హీ హాజ్ ఇంప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. సో ఆయనకి కాంపిటీషన్ ఎవరంటే దిస్ ఇస్ నాట్ ఎ రేస్. కాంపిటీషన్ ఎలా అని చెప్పలేమండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ టు ఆన్సర్. రాజమౌళి గారు టెక్నికల్గా స్ట్రాంగ్గా అంటే ఎమోషనల్గా స్ట్రాంగ్ అండి ఆయన. ఈజ్ ఇమోషనలీ వెరీ స్ట్రాంగ్ అండి. సో టెక్నికలీ ఈజ్ ఆల్వేస్ ఇంప్రూవింగ్ అండి. టెక్నికలీ ఏంటంటే టెక్నిక్ ఈజ్ సంథింగ్ విచ్ కీప్స్ చేంజింగ్ అండి. అది మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఎందుకంటే లైక్ ద వే ఆఫ్ మేకింగ్ సినిమా కానీ, లేకపోతే కొత్త టెక్నాలజీస్, ఆ స్టోరీ టెల్లింగ్ అడాప్టేషన్ కానీ, ఈజ్ టెక్నికల్ దానికి ఎమోషనల్ అనుకున్నా కానీ ఈజ్ అ గుడ్ స్టోరీ టెల్లర్ అండి. ఈజ్ అ గ్రేట్ స్టోరీ టెల్లర్. సో మీరు స్టోరీని ఇమోషనల్గా చెప్పాలా, టెక్నికల్గా చెప్పాలా, లేకుంటే బ్యాలెన్స్ చేయాలా అన్నది ఇట్స్ అ స్టోరీ టెల్లర్స్ ఆర్ట్ అండి. సో రాజమౌళి ఈజ్ అ గ్రేట్ స్టోరీ టెల్లర్, దాంట్లో ఏ డౌట్ లేదు. సో దానికి కావాల్సింది ఈ విల్ చూస్ వాట్ ఈస్ రైట్ వే టు టెల్ ద స్టోరీ అని. సో ఈజ్ బ్యాలెన్స్ ఇన్ బోత్ అండి. లైక్ అంటే నాకు తెలిసి కంపారిజన్ అనుకుంటే మాత్రం ఈజ్ ఇమోషనలీ ఈజ్ వెరీ స్ట్రాంగ్.